ఆనంద అక్కడ నిల్చొని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ భర్త వచ్చి అంటాడు కదా, ఆనంద ఏమైంది అలా ఉన్నావు అని చెప్పేసానంటే ఆనంద్ అంటది కదా, శరణ్య నిర్దోషి అని తేల్చిన చట్టం ప్రకారమే ఇంటికి పంపించేశారండి అని చెప్పేసి అంటది. ఇంతలో వీళ్ళు మాట్లాడుకుంటాగానే పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు రాగానే అంటారు కదా, డాక్టర్ విశాల్ గారికి ఇంట్రాక్ట్ అయిన తన పేషెంట్ని కూడా ఇవాళ మేము విచారణ చేయాలి అని చెప్పేసి అంటారు పోలీసు వాళ్ళు. అంటే అప్పుడు సరే అని చెప్పేసి వీళ్ళు లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తనను చంపేసే ఉంటారని మేము అనుమానిస్తున్నాము అని చెప్పేసి అంటారు పోలీసు వాళ్ళు. ఇల్లంతా సోదా చేయాలి అని చెప్పేసి అని పోలీస్ కానిస్టేబుల్ అందరినీ చెక్ చేయండి అని చెప్పేసి లోపలికి పంపిస్తారు. వాళ్ళంతా వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే అనన్య షాక్ అవుతుంది. టెన్షన్ పడుతుంటే కాంచన అంటుంది కదా, అమ్మి నువ్వెందుకు టెన్షన్ పడుతూ ఉన్నావు, ఆ శవాన్ని యాన్నో పడేసి ఉంటాం కదా, ఈ ఇంట్లో దొరికే ఛాన్సే లేదు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి కాంచన అంటది అనన్యతోని. అప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్తో ఇటు అటు చూస్తూ ఉంటుంది. తర్వాత పోలీస్ అంటారు కదా, ఇది విశాల్ గారు రాసి లెటర్ అని చెప్పారు కదా మీరు అని చెప్తే అవునండి అంటే, సో ఈ లెటర్లో ఉన్న సంతకము మీ ఇంట్లో ఉన్న వారి సంతకాలతో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయాలి అని చెప్పేసి అంటారు పోలీసు. అప్పుడు సరే అని చెప్పేసి శరణ్య, ఆనంద అందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సంతకాలు చేస్తారు. తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చి మీరు కూడా సంతకం చేయండి అని అంటే కాంచన ఉండి అంటుంది కదా, పిచ్చిదాన్ని సంతకం చేయమంటే ఎట్టా చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. ఈలోపు వీళ్ళు మాట్లాడుతుండగానే ఇల్లంతా సోద చేస్తున్న కానిస్టేబుల్ ఉండంటది కదా, సార్ ఒక శవం దొరికింది రూమ్లో అని చెప్పేసి అని అంటారు. అన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంట్లో శవం ఎక్కడిది, ఎవరు చంపారు, ఎక్కడున్నది ఏందని అందరిలో క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరుగుతుంది, ఎవరు చంపేసి ఉంటారు, విశాల్ గారి శవం అది ఎవరి శవం అనేది అందరూ గుబులుగా ఉంటారు. తర్వాత ఇంకా అనన్య ఫేస్ అయితే మొత్తం అదైపోయి శవం అనగానే మొత్తం షాక్ అవుతారు. తర్వాత రేపటి ఎపిసోడ్లో అసలు ఏం శవము, ఎక్కడిది, ఎవరి బాడీ ఏందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.